వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 క్లోజ్ అవబోతుంది, 2026 మరి స్టార్ట్ అవబోతుంది. మరి 12 రాశుల వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అప్పుడు ఒకటే ఇలా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి 2026వ సంవత్సరము ఎలాంటి అద్భుతాలను చూపించబోతుంది? ఒకవేళ మరి 2026వ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలమే అంటారా, లేకపోతే సాడ్ మూమెంట్సా, లేకపోతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయంటారా? నిర్మల గారు, కర్కాటక రాశి వాళ్ళకి ఇయర్ 2026 ద ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్. ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్. సో ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్ అంటే ఎలా? సో కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా ఒక పని మొదలెట్టినప్పుడు, ఏదైనా ఒక వ్యాపారం కానీ ఏదైనా కార్యం చేసేటప్పుడు వాళ్ళలో అంత చురుకుదనం ఉండదు మేడం. అంత ప్రణాళికగా, అంత అలర్ట్గా, అంత స్మార్ట్గా ఉండరు. ఓకే. సో వీళ్ళు ఏ పని స్టార్ట్ చేసినా ఒకటి వాళ్ళ కేర్లెస్నెస్ కనిపిస్తుంది, లేదా లేజినెస్ కనిపిస్తుంది, లేదా ఇగ్నోరెన్స్ కనిపిస్తుంది. ఓకే. అంటే వాళ్ళ ఓన్ మిస్టేక్సే కనపడతాయి మీకు. అంటే ఏ పని మొదలెట్టినా. కానీ అట్ ద సేమ్ టైం కర్కాటక రాశిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు పని చేస్తూ ఉంటారు, ఆ పనికి శ్రోత పాత్ర వహించేది కూడా వాళ్ళే. అంటే స్టేజ్ మీద డ్యాన్స్ చేసేది వాళ్ళే, స్టేజ్ కింద ఉన్నటువంటి ఆడియన్స్ వాళ్ళే. అర్థమైందండి? అంటే పర్ఫామ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కింద నుంచి ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. సో కింద పర్ఫామ్ చేసేవాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ని అభినందించేది వాళ్ళు, విమర్శించేది వాళ్ళు. సో ఈ రెండు ఎవరు గమనిస్తున్నారు? మళ్ళీ వాళ్ళే. దే ఆర్ ద అబ్జర్వెంట్, దే ఆర్ దేర్ ఓన్ మైండ్స్. సో మనలోనే ఆ అబ్జర్వెంట్ ఉంటాడు, మనలోనే ఆ పర్ఫార్మర్ ఉంటాడు. సో కర్కాటక రాశి వాళ్ళకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు మేడం. అదేవిధంగా వాళ్ళు తప్పులు చేసి, లేకపోతే వాళ్ళు చేసే పనిలో ప్రణాళిక లేకపోవడం, పర్ఫెక్షన్ లేకపోవడం, ఒక దిశానిర్దేశం చేసుకునేటప్పుడు ముందు చూపు లేకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ పని స్టార్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఒక గొప్ప కోటీశ్వరుడు కావచ్చు, ఒక గొప్ప రాజకీయవేత్త కావచ్చు, లేకపోతే ఒక ఆధ్యాత్మికవేత్త కావచ్చు, ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి లక్షణం ఉంటుంది. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక సుఖ సంతోషాల మీద వాళ్ళకి పెద్ద ప్రేమ ఉండదు. వాళ్ళు మనం సంపాదించాలి కాబట్టి డబ్బు సంపాదిస్తారు. పేరు సంపాదించడం అనేది వాళ్ళు అసలు కోరుకోరు, ఆటోమేటిక్గా వాళ్ళకి పేరు వస్తుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఐడెంటిటీ వస్తుంది, 10 మందిలో 8 మందికి. మరి ఈ ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్ ఏ రకంగా అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అంటే దీర్ఘకాలంగా ఉండేటువంటి గ్రహాలు 4 ఉంటాయి అన్నమాట. రాహువు, కేతువు, శనిగ్రహము, గురుగ్రహం ఉంటాయి. సో ఈ సంవత్సరం 2026లో ఒక గురుగ్రహ సంచారం మే మాసంలో తప్ప మిగతా 3 గ్రహాలు కూడా అవి ఇప్పుడు 25లో డిసెంబర్లో ఎక్కడ ఉన్నాయో, ఏ రాశిలో ఉన్నాయో అక్కడే ఉంటాయి. సో కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ, ధనస్థాన, వాక్స్థాన, వ్యవహార స్థానంలో కేతు ఉంటే, అష్టమ భావంలో రాహు ఉంటే, భాగ్యంలో శని ఉంటాడు వీళ్ళకి. ఓకే. సో వీళ్ళకి ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్ ఏ రకంగా అంటే 2 రకాలు చూడాలి మేడం. ఒకటి, వీళ్ళు ఊహించినటువంటి ఆర్థిక స్తోమత, వీళ్ళు ఊహించినటువంటి గుర్తింపు, వీళ్ళ ప్రభావం వల్ల వాళ్ళు కోరుకున్న వ్యక్తుల్లో గొప్ప మార్పు. ఇది సెన్సేషనల్. ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేశారు మేడం. మీరు ఒక ఎన్విరాన్మెంట్ని, ఒక గ్రూప్ని, ఒక సొసైటీని మీరు మోటివేట్ చేశారు. సో మీకు అక్కడ కనిపించిన ఫలితం ఏంటి అన్నది ఎవరో వచ్చి మీకు చెప్తే కానీ తెలియదు కదా, అన్నా కదా. మీరు ఒకళ్ళకి సహాయం చేశారు, ఆ సహాయం తీసుకొని వాళ్ళు ఆ స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి ఎక్కడి వరకు వెళ్ళాడు, అది వాళ్ళందరూ వచ్చి చెప్తే కానీ మీకు తెలియదు. ఈ సంవత్సరంలో వీళ్ళకి ఎన్నో విషయాలు బయట ప్రపంచం నుంచి, బయట వ్యక్తులు వచ్చి చెప్తే తప్ప వాళ్ళు చేసింది గొప్ప పని విలువ తెలియదు. ఓకే. సో అప్పుడు మీకు ఎలా ఉంటుంది మేడం? నిజంగా ఎక్స్టసీ మోడ్లో ఉంటారు మీరు 100% కదా. సో ఈ సంవత్సరంలో వీళ్ళు 2025లో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు, సేవలు, లేకపోతే ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా ఒక కన్సాలిడేటెడ్ మోడ్లో వీళ్ళకి 2026 ఖచ్చితంగా వీళ్ళకి ఒక స్వాగతం పలుకుతుంది. ఎలా? ఆర్థిక రూపంలో, ప్లస్ వీళ్ళకి ఆత్మసంతృప్తి కలిగించేటువంటి కార్యక్రమాలు ఏవైతే వీళ్ళు చేశారో సమాజానికి, కుటుంబ సభ్యులకు, వాటికి. సో ఇది వీళ్ళకి అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పాలి కర్కాటక రాశి వాళ్ళకి. సో కర్కాటక రాశి వాళ్ళకు ఇంకొక సైడ్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు బ్రైటర్ సైడ్ మాట్లాడు, డార్కర్ సైడ్ కూడా ఏంటంటే వీళ్ళు
మీరు ఒక కర్కాటక రాశి స్నేహితురాలు మీకు ఉందనుకోండి, ఆ స్నేహితురాల్ని మీరు ఒక కోణంలో ఆలోచిస్తే అర్థం కాదు, ఒక 10-15 కోణాల్లో ఆలోచించాలి. సో వీళ్ళ మైండ్ ఎప్పుడు ఎన్హాన్స్మెంట్ కోరుకుంటుంది మేడం. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ మేడం, మీకు ఎట్లన్నా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఇన్ఫాక్చువేషన్ ఉంది. మీకు అక్కడ రిహార్సల్ జరుగుతుంది, రేపు పొద్దున మీరు ఈ రిహార్సల్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున మెయిన్ షూటింగ్ ఉంటుంది, అక్కడ మీ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంటుంది, ముందు రిహార్సల్ జరుగుతుంది. నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయిన తర్వాత నిన్న మీరు రిహార్సల్ చేసిన దానికన్నా వైవిధ్యంగా ఇంకా అద్భుతంగా చేస్తారు. అందరు షాక్ అవుతారు, అదేంటి నిన్న మనం రిహార్సల్ చేసినప్పుడు ఇది లేదే, ఈ కోణం లేదే, ఇది లేదే అని అనుకుంటాం. అంటే మోస్ట్ స్పాంటేనియస్ అండ్ ఎన్హాన్స్డ్ రాశి ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కర్కాటక రాశి. వేరియేషన్స్ అన్ని ఇందులో కనిపిస్తాయి. వాళ్ళకి ఆ స్పాంటేనియస్ వచ్చేస్తుంది మేడం, అది ఇన్స్టింక్టివ్లీ వస్తుంది. అది అంటే ఎప్పటికప్పుడు ఇంప్రూవైజేషన్. సో ఈ ఇంప్రూవైజేషన్ వల్ల చాలా సందర్భాల్లో వీళ్ళకి ఏమైపోతుందంటే ఎదుటి వ్యక్తులు వీళ్ళని అణిచివేసేటువంటి సంవత్సరం కూడా ఇదే. అర్థమైందండి? అంటే వెన్నుపోటు కానీ అసూయ, మీరు ఎదుగుతున్నారు, మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, బీభత్సమైనటువంటి అసూయను పెంచుకునేటువంటిది కూడా. అయితే వీళ్ళు అవన్నీ గమనించరు. వీళ్ళ ముందు ఎవరైతే నాటకీయంగా ఉంటారో, ఎవరైతే ఓపెన్గా ఉండి మాట్లాడుతున్నట్టు కనిపిస్తారో, వాళ్ళు ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఎట్లా డెస్ట్రాయ్ చేస్తున్నారు అనేది సూక్ష్మ దృష్టి ఉంటుంది. అందుకే చెప్పా కదా, వీళ్ళు ఏదైనా అనుభవం నుంచే నేర్చుకుంటారు. సో కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళకి సెన్సేషనల్ అంటే కూడా డబ్బు అంటే వీళ్ళు ఊహించిన డబ్బు, లాభాలు, బిజినెస్లో లాభాలు, ఖచ్చితంగా ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థాయి, విద్యార్థులకైతే ఉద్యోగం లేకుండా విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు, ఇవి అద్భుతం. మరి రాజకీయ రంగం వీళ్ళకి ఇంకొక సైడ్ కూడా మనం మాట్లాడుతున్నాం కదా, మనకి డార్కర్ సైడ్ కూడా ఏంటంటే వీళ్ళు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి తండ్రులు, వాళ్ళకి సంబంధించిన ఆస్తి భాగాలు, అన్నదమ్ములు అక్కచెల్లెల వ్యవహారాల్లో వీళ్ళు పెద్దరికంగా చేసుకోవాల్సిన జోక్యం చేసుకోకూడదు వీళ్ళు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా కఠినంగా ఇట్లా కొట్టే తెచ్చే అంటే ఇట్లా కట్ చేసి ఏకమార్ దోతుకుడే అంటారు చూడండి, అట్లా ఉంటుంది వాళ్ళకి. ఆ కపటము, ఆ ద్వంద్వ వైఖరి, ఈ దూరదృష్టి ఇలాంటివి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పాలనుకుంది వాళ్ళు సూటిగా చెప్పేస్తారు, వాళ్ళు మాట్లాడాలనుకున్నది కూడా వాళ్ళు బోల్డ్గా మాట్లాడేస్తారు. దానివల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ సంవత్సరము వీళ్ళకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే తల్లిదండ్రులకి వీళ్ళు శత్రువులు అవుతారు. అంతే అదేంటండి, కుటుంబ స్థానంలో కేతు, అష్టమ భావంలో రాహు. సో భాగస్వామి కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి భాగస్వామి కూడా ఆస్తిపరమైనటువంటి విషయాలు అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ విషయాల్లో కూడా వీళ్ళకి భాగస్వామి దూరం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మేడం. అంటే కొంతమంది చూడండి, భార్య అలాగే ఇంటికి వెళ్ళిపోతుంది, ఆస్తి తెస్తేనే వస్తాను, నీకు మీ తల్లిదండ్రులు ఆస్తి వస్తేనే నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో నేను చాలా చూశాను, ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇలాంటివి ఎదుర్కొన్నారు వాళ్ళు కూడా. అంటే అప్పటి వరకు సుదీర్ఘకాలంగా ప్రేమించుకున్న వాళ్ళు, అమెరికాలో కలుసుకున్న వాళ్ళు, లేకపోతే యూనివర్సిటీస్లో కలుసుకున్న వాళ్ళు, ఆ 3-4 సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు, 2 సంవత్సరాలు అమెరికాలో ఎంఎస్ కలిసి చేసిన వాళ్ళు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, ఒక్కసారి సడన్గా పేరెంట్స్ వాళ్ళు వ్యతిరేకించేటప్పటికి అమ్మాయి అబ్బాయి వీళ్ళని ఈ రాశిలో పుట్టిన వాళ్ళు వదిలేసినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటి? నువ్వు తల్లిదండ్రుల నుంచి తెచ్చే ఆస్తి తీసుకొస్తే పెళ్లి చేసుకుంటాను. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నాను సార్ మేడం, ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి భగ్నం అంటే భగ్న హృదయం అంటారు చూడండి, అంటే మరి దేవదాస్ అంత కాదు కానీ వీళ్ళు ప్రేమించిన వ్యక్తులే వీళ్ళకి మనస్తాపం చెందేలాగా పరిస్థితులు సృష్టిస్తారు అని ఇందులో క్లియర్గా ఉంటుంది. అంటే చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి ఇంకా జీవితమే వేస్ట్, మనం వెళ్ళి ఎక్కడో కాశీలోనో గయాలోనో తపస్సు చేసుకుందాం అనేటువంటి ఆలోచనలకి దారి తీసేటువంటి స్థాయిలో వీళ్ళు భావబంధాల్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అందుకని సో ప్రేమికులకు మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు ముందు చూపు చూసుకోండి. ఆల్రెడీ 2025లో మీరు అలా ఉన్నారంటే మీరు స్పష్టంగా తెలుసుకోండి. మీరు చాలా విషయాలు ఓవర్ కాన్ఫిడెన్స్తోనో క్యాజువల్గానో అయిపోతుంది, ఎక్కడ పోతుంది, మనం దాటి కూడా పోతాడు, అసలు మనం లేకపోతే జీవితం లేదు అనే యాటిట్యూడ్తో ఉంటారు. ఒక్కసారి రియాలిటీ వచ్చి వీళ్ళకి షాక్ పెట్టినప్పుడు వీళ్ళు స్కూల్ పిల్లలాగా చిన్నపిల్లలాగా అయిపోతారు వీళ్ళు. ఎందుకు? ఊహించంది జరిగితేనే కదా మేడం సెన్సేషన్. ద ఇయర్ ఆఫ్ సెన్సేషన్ అంటే అర్థం ఏంటి? అద్భుతాలు జరిగినా మనం షాక్ అయిపోతాము, మనం ఊహించని అద్భుతాలు జరిగినా కానీ మనం ఎలా అయిపోతాం, ఒక్కసారి పానిక్ అయిపోతాం. సో ద ఇయర్ ఆఫ్ సెన్సేషన్, ద ఇయర్ ఆఫ్ ఈగోస్ అని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్, లవర్స్, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ వీళ్ళు కొంచెం వీళ్ళకి వ్యతిరేక భావజాలం వల్ల వీళ్ళకి కొంత చెడ్డ పేరు, నిందలు, డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాకుండా బాధ్యతలకు సంబంధించినట్టు వీళ్ళు ఇంతకాలం చేసిందంతా కూడా తీసి పక్కన పెట్టి అది బూడిదలో పోసిన పనీర్ అంటారు, ఆ స్టైల్ గుర్తింపు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది.
సో కాబట్టి మీరు పవర్ఫుల్ అవుతున్నారు అని గమనించండి. కర్కాటక రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే యు ఆర్ బికమింగ్ పవర్ఫుల్. వెన్ యు ఆర్ బికమింగ్ పవర్ఫుల్, పీపుల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ దేర్ ఓన్ ఇన్స్టింక్ట్ ఆఫ్ జెలసీ అండ్ డిగ్రేడింగ్ యూ. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చేసి పోర్ట్రే చేయడం, మీకు రావాల్సిన గుర్తింపు రానియకుండా చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులే. సో దీన్ని మీరు మేనిఫెస్టేషన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎందుకు జరుగుతుంది? మనకు ప్రతికూలంగా ఏదైనా జరుగుతున్నప్పుడే దాన్ని అనుకూలంగా మార్చుకోవడం కోసమే మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటాం, ఒక బలమైన సంకల్పం కోరుకుంటాం. సో ఎట్ ద సేమ్ టైం ఇది మీరు పొలిటీషియన్స్ని తీసుకోండి, పొలిటికల్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా చూసుకోండి. ఇది చాలామంది పొలిటీషియన్స్కి ఏంటంటే ఈ సంవత్సరంలో రెండు రకాల మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. ఒకటి, వీళ్ళకి మంచి గుర్తింపు, ఉన్నతమైన పదవులు వస్తాయి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ కింద క్యాడర్ వీళ్ళకి దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, కొంతమంది వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా మారచ్చు, లేదా అపోజిషన్ పార్టీలో చేరొచ్చు. సో కాబట్టి వీళ్ళు అక్కడ కర్కాటక రాశిలో పుట్టిన రాజకీయ నాయకులు బయట పబ్లిక్కి వచ్చినప్పుడు చాలా నాయకుడు లాగా ఉంటారా? వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, స్కూల్ పిల్లలాగా వాళ్ళ భార్యకి చెప్పుకొని వాడు వెళ్ళిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు అని బాధ. అంటే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళతోని భావోద్వేగాల పరంగా కనెక్ట్ అయిపోతారు మేడం. దే ఆర్ వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ఎవ్రీ వన్. సో కాబట్టి మీరు లాజికల్ ఫీల్డ్లో లాజికల్గా ఉండి, ఎమోషనల్ ఫీల్డ్లో ఎమోషనల్గా ఉండాలి తప్ప మీరు లాజిక్ని ఎమోషనల్ మీరు మిక్స్ చేయకూడదు. ఈ 2026 మిమ్మల్ని రెండు పాలు నీళ్లు కలిసినట్టు మీ ఎమోషనల్, అంటే మీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు కలిసి పనిచేసినప్పుడు మీకు పరిస్థితులు ఎప్పటికీ అర్థం కావు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ రైట్ బ్రెయిన్ అంటే ఎమోషనల్ బాండేజ్ అండ్ క్రియేటివిటీ మీకు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, లాజిక్స్ ఆర్ మీన్స్ మనం అవసరాల కోసం లాభాల కోసం పనిచేసేటువంటిది మన లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా, ఒక సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. సో ఈ రెండింటిని మీరు క్లాసిఫై చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది మీకు 2026లో. ఈ రెండింటిని నేను క్లాసిఫై చేసుకోను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శనిగ్రహము, రాహుకేతువులు ఖచ్చితంగా మీకు క్రమశిక్షణ నేర్పిస్తాయి. అవి క్రమశిక్షణ నేర్పించినప్పుడు నిర్దాక్షిణ్యంగా నేర్పిస్తాయి. సో అంటే ఏంటి? నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని మనుషులు కట్ చేసి వెళ్ళిపోతారు, మిమ్మల్ని అవమానిస్తారు, మీరు రికవర్ కానటువంటి స్థాయికి మిమ్మల్ని ఈగో మీద కొడతారు, హార్ట్ బ్లాస్టింగ్ ఇంకా ఖచ్చితంగా. సో కాబట్టి ఈ యొక్క ముందు జాగ్రత్తతో మీరు వెళ్ళండి. ఏ ఏరియాలో మీరు జాగ్రత్తగా ఉండాలి కూడా చెప్పాను కాబట్టి. సో మిగతా విషయాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, సెన్సేషన్స్, ఈవెన్ మీరు రావాల్సిన గుర్తింపు, ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎంతో కష్టపడినటువంటిది. ఇప్పుడు చూడండి, మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు మేడం, ఆ ప్రాజెక్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేయండి కదా సార్. సో వీళ్ళకి రెండు రకాలు మేడం, ఒకటి అచీవ్మెంట్స్ ఉంటే, రెండోది అప్లాజ్ కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళ సమాజం అంటే వ్యక్తుల నుంచి కూడా వీళ్ళకి ఒక గొప్ప గుర్తింపు వస్తుంది. సో వీళ్ళకి ఈ ఇయర్లో రెండు మిక్స్డ్ ఉన్నాయి, అంటే మిశ్రమ ఫలితాలు అని చెప్పచ్చు మనకి. ఎస్, మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక విజయాన్ని అందుకోబోతున్నారు. సేమ్ టైంలో అలాగే ఆ విజయాన్ని కూడా అపజయంగా మార్చే వాళ్ళు కూడా వెన్నంటి ఉన్నారని చెప్తున్నారు. ఈ అపజయాన్ని కూడా అధిగమించాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? కర్కాటక రాశి వాళ్ళకి అమాయకత్వం ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే, చాలా ఒక రకంగా చెప్పాలంటే అన్ని 12 రాశులలో ఒకవేళ అమాయకులు అని చెప్తే కర్కాటక రాశి వాళ్ళని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు గుడ్డిగా నమ్మిస్తారు, బ్లైండ్లీ ఆప్టమిస్టిక్ టు బిలీవ్ పీపుల్. ఎవరినైనా గుడ్డిగా నమ్ముతారు. మీరు ఎప్పుడైతే ఆ స్వభావం ఉందని అవతలోడు తెలిసినప్పుడు అవతలోడు మెట్లను మోసం చేస్తాడు. రెండోది, వీళ్ళు చాలా బోల్డ్గా ఉంటారు, సెల్ఫ్ డెసిషన్స్ తీసుకుంటారు. వీళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరు అవసరం లేదు మేడం. వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ పక్కన దేవుడు కూడా అవసరం లేదు. అంటే అంత బోల్డ్గా, అంత కరేజెస్గా ఉంటారు. సో మరి ఈ లక్షణాలు వేరే వాళ్ళు లేకపోతే వాడు మళ్ళీ ఏం చేస్తాడు? సో మీ బెస్ట్ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీ చివరికి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మీరు ఈ సంవత్సరంలో చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ ఎమోషనల్ బాండేజ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు అక్కడ సందర్భానికి అవసరము. ఓకే, ఇప్పుడు నేను ఫీల్ అవ్వడం వేరు మేడం, అక్కడ సందర్భం డిమాండ్ చేయడం వేరు. ఈ సింపుల్ లాజిక్ని వీళ్ళు పట్టుకోవాలి. వీళ్ళు ప్రతి దాంట్లో కూడా ఎమోషనల్ ఇన్వాల్వ్ అయిపోతారు. ఎదుటి వాళ్ళతో సుదీర్ఘ చర్చలు పెట్టినప్పుడు అవతల వాడు మాట్లాడిన దాన్ని వీళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకొని దాని మీద ఒక కార్యాచరణ కూడా వచ్చేస్తారు. సో వీళ్ళు బయట ప్రపంచాన్ని గెలవగలరు, కుటుంబ సభ్యులను గెలవలేరు, వీళ్ళ భావోద్వేగాలతో యుద్ధం చేయలేరు. అర్థమైందండి? గతమే వీళ్ళకి పెద్ద నరకం. వీళ్ళకి గతమే వీళ్ళు నరకము, భావోద్వేగాన్ని గెలవలేరు వీళ్ళు. సో కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రణాళిక, అంటే ప్లానింగ్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్. ఓకే, అంటే మీరు ఇది పని చేయకూడదు అని మీరు అనుకుంటారు, ఆలోచించి అది చేయకూడదు.
చేయకుండా ఉండాలి అంతే. మీరు ఇందాక కూడా చెప్పేయండి, ఒక స్పాంటేనియస్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది వీళ్ళకి, అప్పటికప్పుడు నో చెప్పగలరు, ఎస్ చెప్పగలరు. అంతే. ఇది గనక వీళ్ళు మెరుగుపరచుకోకపోతే 2025లో మీకు ఎలాంటి చేదు అనుభవాలని పక్కన పెడితే 2026లో అనవసరమైనటువంటి చేదు అనుభవాన్ని సృష్టించకుండా నియంత్రించుకునేటువంటి అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంది.